ముస్లింలు నమ్మేది నరకంలో జరుగుతుంది. ఇస్లాంలో నరకాన్ని జహన్నం అంటారు. ఇది పాపులకు భయంకరమైన శిక్ష విధించే ప్రదేశం. అయితే ఆ శిక్ష అవిశ్వాసులకు మాత్రమే శాశ్వతం. ముస్లింలు తాత్కాలికంగా జహన్నంకు వెళతారు. వారనుభవించాల్సిన సమయం వారి పాపాలపై ఆధారపడి ఉంటుంది. జహన్నం 7 స్థాయిలుగా విభజించబడింది. 1. జహన్నం, నరకం యొక్క పైపొర. ఇది పాపులైన ముస్లింలకు ప్రత్యేకించబడింది మరియు తక్కువ మొత్తంలో బాధను ఉత్పత్తి చేస్తుంది. 2. అల్లాజ, మంట. ఈ రాజ్యం బహుదైవారాధకులు మరియు విగ్రహారాధకులకు నిలయం. ఇక్కడ అగ్ని తీవ్రంగా ఉంటుంది మరియు వారిని లోపల నుండి మృంగివేస్తుంది. 3. అల్హుతమ, దహించే అగ్ని. ఇక్కడ వేడి పాపుల శరీరాల్లోకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వారిని అస్థిపంజర అవశేషాలుగా తగ్గిస్తుంది. అల్హుతమ సత్యాన్ని తిరస్కరించే మరియు ప్రవక్తలను తిరస్కరించే పాపుల కోసం ప్రత్యేకించబడింది. 4. అల్సాయిర్. ఈ స్థాయి వారి జీవితకాలంలో ఇతరులకు హాని చేసిన వారికి ప్రత్యేకించబడింది. ఇది పూర్వ నిరంకుశులకు సాధారణ నివాస స్థలం. ఇస్లాం ప్రకారం సైర్లో 300 కోటలున్నాయి. ప్రతి ఒక్కటి వేర్వేరు హింసలతో నిండి ఉంటుంది. వాటిలో తేళ్లు, పాములు మరియు ఊహించలేని బాధ ఉన్నాయి. 5. అల్ సకార్, మండుతున్న అగ్ని. 5వ స్థాయి అధిక సంపదలో మునిగిపోయేవారి కోసం ప్రత్యేకించబడింది. నరకం మాంసాన్ని మాత్రమే కాల్చడానికి రూపొందించబడింది. 6. అల్ జాహిం, వేడి ప్రదేశం. ఈ రాజ్యం కపటుల కోసం ప్రత్యేకించబడింది. దీనిని తరచుగా అపారమైన బొగ్గుముక్కగా వర్ణిస్తారు. ఇది పాపులను మంటలతో ముంచెత్తుతుంది. 7. అల్ హవియా, అగాధం. నరకం యొక్క చివరి స్థాయి అత్యంత అల్పమైనది మరియు కఠినమైనది. ఇది అత్యంత దుష్టపాపుల కోసం ప్రత్యేకించబడింది. హంతకులు, దైవదూషకులు మరియు అవినీతిపరులు. ఇక్కడ వ్యక్తులు పూర్తి చీకటిని అనుభవిస్తారు. వారు గొలుసులతో బంధించబడి జబానియా యొక్క కోపాన్ని కూడా భరిస్తారు. జబానియా శిక్ష యొక్క దేవదూతలు. జహన్నం అన్నింటికంటే జైలును పోలి ఉంటుంది. ఖైదీల మెడ చుట్టూ గొలుసులుంటాయి మరియు ఇనుప కొక్కలతో బంధించబడి ఉంటారు. వారు ఎల్లప్పుడూ దాహం, ఆకలితో ఉంటారు. వాటి ద్రవాలలో వేడినీరు, కరిగిన ఇత్తడి లేదా చాలా చల్లగా, అపరిశుభ్రంగా, చీముతో నిండి ఉంటాయి. చాలామంది తీర్పుదినం తర్వాత మాత్రమే నరకానికి వెళ్తారు. కానీ ఇస్లాం శత్రువులకు మినహాయింపుంది. వారు చనిపోయిన క్షణం నుండి వారు జహన్నంకు పంపబడతారు.